I2I న్యూస్కు స్వాగతం. కృష్ణా జిల్లా గుడివాడలో ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్ర నిర్వహించిన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. చంద్రబాబు టీడీపీ నాయకులపై మంత్రి కొడాలి నాని కామెంట్స్. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అతని అనుచరులను జగన్నాథ రథచక్రాల కింద నల్లిని నలిపినట్లు నలిపేస్తామని మంత్రి కొడాలి నాని అన్నారు. నా ఇల్లు నా సొంతం అంటూ ఓడిపోయిన టీడీపీ నాయకులందరూ రోడ్లకెక్కి షో చేస్తున్నారు. చంద్రబాబుకు దమ్ముంటే గుడివాడ వచ్చి ఒక్క ఇల్లు అయినా ఇచ్చి చూపించాలని సవాల్ చేశారు మంత్రి నాని. చంద్రబాబు కోర్టులకు వెళ్లి ఇళ్ల స్థలాల పంపిణీ అడ్డుకుంటున్నారని చెప్పారు మంత్రి. గుడివాడలో 25,000 మంది లబ్ధిదారులకు 2024 లోపు ఇల్లు కట్టించి ఇవ్వకపోతే ఎన్నికల్లో పోటీ చేయను అని మంత్రి కొడాలి నాని చెప్పారు. చంద్రబాబు అతని అనుచరగణం ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతామని మంత్రి నాని హామీ ఇచ్చారు. జూమ్ బాబు మాటలు విని రోడ్లకెక్కే టీడీపీ నాయకుల సంగతి తేలుస్తామని హెచ్చరించిన మంత్రి కొడాలి నాని. మీ I2I న్యూస్. వద్దులాలి గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం కొడాలి నాని గారి ముద్దు పెట్టిన నాయకత్వం. వద్దులాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. వద్దులాలి కొడాలి నాని గారి నాయకత్వం. ఎవడో మాట్లాడాడు కదా శంకర్. అన్నా శంకరన్న అన్నా శంకరన్న హలో మా శ్రీశర్ణ అయితే ఇక్కడ ఇళ్ళ గురించి స్థలాల గురించి కూడా చూడటం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా మామూలుగా ఇంటికాడ మాట్లాడుకునేటువంటి భాష కాకుండా అర్థమయ్యేటువంటి భాష కాకుండా కొంచెం గ్రాంధికం సంస్కృతి ఇవన్నీ కలిపి మాడుతూ ఉంటారు. అందుకని ప్రజలకి డైరెక్ట్గా అర్థం కాదు. వాడుక భాష అయితే కనుక స్పష్టంగా ఉంటుంది కాబట్టి ఆ భాషలో చెప్పాలంటే నిన్న మొన్న అంత ముందు రోజు ఈరోజు 4 రోజులు మహానాయకుడు అపర మేధావి ప్రపంచంలోనే ఆడిడి సంకనాకి అడ్డదారిలో ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఒక పిలుపు ఇచ్చాడు. నా ఇల్లు నా సొంతం, మేము కనుక ఇల్లు ఇవ్వకపోతే ఈయన పార్టీలో ఉన్న దద్దమ్మలు వచ్చి ఆ ఇళ్ళని లబ్ధిదారులకు ఇస్తారంట. మాకు ఇల్లు ఇవ్వటం చేత కావట్లేదట. అందుకని చెప్పి ఈ దగ్గర ఓడిపోయి బయటికి రాకుండా ఇంట్లోనే దాక్కున్నటువంటి పార్టీ లీడర్లందరినీ జూమ్ కెమెరా ఒకటి పెట్టి వాళ్ళని హింస పెట్టి రోడ్డు మీద పంపించాడు. వాళ్ళేమో ఇదేం కర్మరా బాబు, ఈడు అధికారంలో ఉండగా ఇచ్చి సాగకుండా ఇప్పుడు మన చంపుతాడని చెప్పి వాళ్ళకి ఇష్టం లేకుండానే 4 జెండాలు 10 మందిని వచ్చి మీడియా ముందు మాట్లాడి కొద్దిసేపు కొంతమంది వెళ్ళిపోయారు. రాయంగాస్వామి లాంటి అమాయకులు కొంతమంది ఉంటారు. ఇస్తామని చెప్పాడు ఆయన. చెప్తే నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళి అన్న 3,000 మంది మిగిలిపోయారు, కలెక్టర్ గారు సెకండ్ ఫేజ్లో ఇద్దాం అంటున్నాడు, ఏం చేద్దామని అడిగా. సెకండ్ ఫేజ్లో ఎవరు చెప్పాడు సెకండ్ ఫేజ్ ఉందని కలెక్టర్ గారికి అని అడిగాడు. ఏమన్నా అధికారులు చెప్పారంటే ఏం వద్దు మళ్ళీ తీసుకోమన్నారు. 714 ఎకరాలు 18 ఎకరాలు మళ్ళీ తీసుకున్నాం జిల్లాలో. మళ్ళీ గుడివాడలో మళ్ళీ 90 ఎకరాలు మళ్ళీ తీసుకున్నాం. 180 ఎకరాల ల్యాండ్ని ఇప్పుడు కట్టేటువంటి టిక్కో ఇళ్ళకి ఆనుకుని 180 ఎకరాల ల్యాండ్ 181 ఎకరం ల్యాండ్ తీసుకున్నాం. రాజశేఖర రెడ్డి గారు 77 ఎకరాలు తీసుకున్నాడు. 258 ఎకరాలు ల్యాండ్ తీసుకుని ఈ టిట్కో నుంచి 9,000 మందికి ఒక 8,000 మందికి ఆ పక్కన ఉన్నటువంటి 150 ఎకరాలే 150 ఎకరాల్లో పక్కన ఉన్న వాళ్ళకి
దాదాపు 17,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ చేయాలి ఉగాది రాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భరత్తోలి రోడ్లు వేయమని చెప్పి యుద్ధ ప్రాతిపదికన చేస్తే ఒక దుర్మార్గుడు వెళ్ళి కోర్టులో సుప్రీంకోర్టులో వేసి పేదవాడికి పట్టా ఇవ్వాలి కానీ రిజిస్ట్రేషన్ చేసి హక్కు ఇవ్వకూడదు, 5 సంవత్సరాలు అమ్ముకునే హక్కు అని చెప్పి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చాడు. ఈ కోర్టుకు వెళ్ళి స్టే తేవడానికి ఒక 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఈ పేదలకు 30 లక్షల మంది పేదలకి ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి హక్కు కల్పిస్తే 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవ్వటానికి వీలేదని చెప్పి సుప్రీంకోర్టుకు పోయి స్టే తేవాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉందా? ఒకే ఒకడికి ఉంది, చంద్రబాబు నాయుడుకి. ఎందుకంటే 30 లక్షల మందికి పట్టాలు ఇచ్చి 2.5 లక్షల రూపాయలతో ఉచితంగా ఇల్లు కట్టి 4 సంవత్సరాల్లో మీకు ఇల్లు కనుక హ్యాండ్ ఓవర్ చేసి ఈ గుడివాడ నియోజకవర్గంలో 25,000 మంది పేదలకి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల్లో ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసి మీకు ఉచితంగా ఇల్లు కట్టించి మీకు 25,000 మందికి ఒక్కో నియోజకవర్గంలో వస్తే ఈ చంద్రబాబు నాయుడు పార్టీకి డిపాజిట్లు వస్తాయండి రేపు ఎన్నికల్లో 2029-24లో. కాబట్టి ఈ దుర్మార్గుడు ఇవ్వటానికి వీళ్ళని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టేలు పట్టుకొస్తాడు 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. పట్టుకొచ్చి కొంగ జపం చేస్తుంది, ఒక కాలు ఎత్తి ఒక కాలు, ఎందుకు చేపలు వస్తే ఎత్తుకుపోతాయి. గుంట నక్క కొంగ 2. ఈ గుంట నక్క ఇప్పుడు కొంగ జపం లాగా కొత్తగా వీళ్ళ దగ్గర ఓడిపోయిన పొగోడి వాళ్ళందరినీ పంపి అక్కడ నిరసన తెలపండి. మీరు చెప్పండి ప్రజలకి, మీరు హ్యాండ్ ఓవర్ చేయకపోతే నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఏంటి నువ్వు హ్యాండ్ ఓవర్ చేసేది? రా, ఎక్కడికి వచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తావు? గుడివాడ చంద్రబాబు నువ్వు నీ పార్టీ మొత్తం ఒక ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయి, నువ్వు మగాడివి అయితే. ఈ రకంగా దొంగ మాటలు చెప్పి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలనే ఆయనకి రాజ్యాంగ వ్యవస్థలో ఆయన దగ్గర ఉన్నటువంటి చెంచాగాలను కొంతమందిని పెట్టుకున్నాడు. వాటి ద్వారా ప్రతి మనాడు రెచ్చిపోయి కేసులు పోసులు పెట్టించుకుని ఇబ్బంది పడేటువంటి క్యారెక్టర్లు కొన్ని ఉంటాయి. ఆ గిళ్ళ గురించి చెప్పాలంటే 2007లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గుడివాడ నియోజకవర్గంలో 10,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి నేను హైదరాబాద్ పాదయాత్ర చేశాను. రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచి ఆయన దగ్గర సెక్రటరీగా ఉండేవారు ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి మన కృష్ణా జిల్లా కలెక్టర్ చేశాడు. ఆయన పిలిపించి ఆయన ఛాంబర్కి నేను పాదయాత్ర చేసినాక ఒక 2 నెలలకి సీఎం గారు ఆఫీస్ నుంచి ఫోన్ చేసి తను రమ్మంటే నేను వెళ్తే ప్రభాకర్ రెడ్డి మీ కలెక్టర్ చేశాడు, ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, కాకపోతే నువ్వు చెప్పినంత లేదు. ఎంతమంది అయితే బెనిఫిషియర్ లిస్ట్ ఉంటుందో, ఎంత ల్యాండ్ అవసరం అవుతుందో, 1 ఎకరం అయినా ఎక్కువే తీసుకుంటాం కానీ తక్కువ తీసుకోము. ప్రభుత్వం స్థలం తీసుకుంటానికి భూసేకరణ చేయడానికి సిద్ధంగా ఉంది. నువ్వు శాసనసభ్యుడు కాబట్టి నిన్ను పిలిపించాను, మా పార్టీ కాకపోయినా. అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడి ఒక రేటు, వాళ్ళకి నష్టం లేకుండా ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా మీరు ఒక రేటు ఫిక్స్ చేసి ఆ ల్యాండ్ని కనుక గవర్నమెంట్కి ఇప్పించినట్లయితే 1 అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి తోయటం పైసాచి కానమ్మా. జగన్మోహన్ రెడ్డి గారిని అది ఇబ్బంది. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు కాదు, నీ బాబు వచ్చినా కూడా ఏం చేయలేడు ఖర్జూర్ నాయుడు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడుతున్నాను అన్నటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలను ఇబ్బంది పెడుతున్నావు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికలు వస్తే నీకు ఈసారి ప్రతిపక్ష హోదా కూడా జనం తీసేస్తారు. అయినా నీకు సిగ్గు శరం ఉందనుకో, మళ్ళీ వస్తావు. నీకు అసలు మనిషి జన్మే కాదు కదా ఎత్తింది. నువ్వు మళ్ళీ వస్తావు, నేను ఉన్నాను. జనం అందరూ మళ్ళీ 2వ తప్పు చేశారు, 3వసారి నన్ను గెలిపిస్తారని మళ్ళీ సొల్లు కబుర్లు చెప్తూ ఉంటావు. కాబట్టి ఒకటైతే స్పష్టంగా చెప్తున్నాం, ఈ గుడివాడ నియోజకవర్గంలో టిడ్కోకి సంబంధించినటువంటి 8,900 ఇళ్ళు కట్టించి నిర్మాణం చేసి రిజిస్ట్రేషన్ చేసేటువంటి బాధ్యత, 8,000 మందికి పట్టాలు ఇచ్చి 2.5 లక్షల రూపాయలతో వాళ్ళకి ఇల్లు కట్టించేటువంటి బాధ్యత గుడివాడ టౌన్లో. మరి గుడ్లవల్లేరు, నందివాడ, గుడివాడ రూరల్ మండలం ఉన్నటువంటి 25,000 మంది పేదలకి ఉచితంగా మీ దగ్గర రూపాయి బిళ్ళ కూడా తీసుకోకుండా మీకు ఇళ్లు కట్టించి మీకు గృహిణుల పేరు రిజిస్ట్రేషన్ కోర్టులు ఒప్పుకుంటే
రిజిస్ట్రేషన్ చేయటం, కోర్టులు ఒప్పుకోకపోతే పట్టా ఇచ్చైనా సరే 25,000 మందికి గుడివాడ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లోపు మీకు ఇచ్చేటువంటి బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, మాది. ఒకవేళ కనుక ఇవ్వలేకపోతే ఎన్ని అడ్డంకులు సృష్టించిన చంద్రబాబు నాయుడు, ఎంతమంది అడ్డం పడినా, ఇటువంటి రామోజీరావులు, మరి రాధాకృష్ణంలో, బిఆర్ నాయుడులు, చంద్రబాబు నాయుడులు, తొక్కగాళ్ళు, తోలుగాళ్ళు ఎంతమంది అడ్డం పడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి రథ చక్రాల కింద, జగన్నాథ రథ చక్రాల కింద వీళ్ళ నల్లిని నలిపినట్టు నలిపి మీ అందరికీ కనుక ఇవ్వకపోతే 2024లో నేనైతే ఓట్లు అడగటానికి నేను రానని చెప్పి, పోటీ కూడా చేయనని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, నువ్వు ఎన్ని డ్రామాలు చేసుకున్నా ఏమి చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ముందు, జగన్మోహన్ రెడ్డి గారు చేయగలన్నటువంటి కార్యదీక్ష ముందు నీ అడ్డంకులు కానీ ఇవన్నీ ఇవి కూడా చల్లో. ఈ రాష్ట్రం ఉన్నటువంటి 5 కోట్ల మంది జనం ఆశీస్సులు ఉన్నాయి. ఆ పైన ఉన్నటువంటి ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. 3 కోటి దేవతల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. కాబట్టి నీ పోటీ నలుగురు లుచ్చాగాళ్ళు కూర్చుని పొద్దున్నే గదిలో మాట్లాడుకుని ఆయన ఇబ్బంది పెట్టాలంటే, ప్రజలను ఇబ్బంది పెట్టాలంటే ఇది సాధ్యమయ్యేటువంటి కార్యక్రమం కాదు. అదేవిధంగా ల్యాండ్ కావాలన్నారు. 10 నుంచి 12 ఎకరాలు కావాలంటే మనకు ఉన్నటువంటి జిల్లా గుడివాడ హాస్పిటల్ 3 ఎకరాలు, అది సరిపోదు. ఎక్కడ పెట్టాలి ఏంటి అని చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రి గారిని అడిగితే ల్యాండ్ కొనుక్కోమన్నాడు ఆయన. ఇప్పుడు ఈ టిట్కో హౌస్లకి రోడ్డుకి ఆనుకుని ఒక 12 ఎకరాల ల్యాండ్ హాస్పిటల్ అని చెప్పి తీసుకున్నాం. తీసుకున్నాక నాకెవడో కొద్దిగా దీని మీద నాలెడ్జ్ ఉన్నాయని ఒక ఆయన ఏం చెప్పాడంటే, 12 ఎకరాలు తీసుకుంటే రేపు మెడికల్ కాలేజీ ఏమన్నా రావాలంటే గుడివాడలో ఇబ్బంది అవుతుంది, 12 ఎకరాల ల్యాండ్ సరిపోదు, 25 ఎకరాల పైన కావాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు హాస్పిటల్కి ఒక 30 ఎకరాలు కనుక ల్యాండ్ ఎక్వైర్ చేసి పెట్టుకుంటే రేపు ఫ్యూచర్లో ఎప్పుడన్నా జిల్లాలో ఇంకో మెడికల్ కాలేజీ కనుక గవర్నమెంట్ కడితే నీకు ల్యాండ్ ఉంటుంది, హాస్పిటల్ ఉంటుంది. కాబట్టి మెడికల్ కాలేజీ పెట్టుకుంటే కూడా ల్యాండ్ అవైలబిలిటీ ఉంటే నీకు ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఉపయోగపడుతుందంటే నేను మళ్ళీ వెళ్ళి ముఖ్యమంత్రి గారిని అడిగా, నువ్వు ఏంది ఫస్ట్ జిల్లా హాస్పిటల్ అంటావు, తర్వాత ల్యాండ్ కావాలంటావు, మళ్ళీ కాలేజీకి కావాలంటావు, సరే ఏదో ఒకటి చేసుకోమన్నాడు. ఆయన చేసుకోమంటే మళ్ళీ 30 ఎకరాల ల్యాండ్ జిల్లా హాస్పిటల్, ప్రస్తుతం జిల్లా హాస్పిటల్ అయితే వచ్చేస్తుంది. రేపు ఎప్పుడన్నా 4 ఏళ్ళకి 5 ఏళ్ళకు ఇంకొక హాస్పిటల్ కనుక ఈ జిల్లాలో ఇచ్చేటట్టయితే కనుక కాలేజీ, మెడికల్ కాలేజీ, దానికి కూడా పనికొచ్చేటట్టు 30 ఎకరాల ల్యాండ్ జిల్లా హాస్పిటల్ తీసుకుని దాన్ని కూడా మొదలు పెట్టాలన్నటువంటి ఆలోచనలో మొదలు పెట్టేటువంటి కార్యక్రమం చేశాం. ఈ రోజు 20 కోట్ల రూపాయలతో 22 కోట్ల రూపాయలతో బస్ స్టాండ్ ని శంకుస్థాపన చేసి మొదలెడుతున్నాం. విజయవాడ వెళ్ళేటువంటి రోడ్డు 180 కోట్లు అవుతుందంటే దాంట్లో 10% 16 కోట్లతో వాళ్ళు అవి మొదలెడుతున్నాం. ఈ 4 సంవత్సరాల్లో ఆ 180 కోట్లతో కూడా విజయవాడ వెళ్ళేటువంటి రోడ్డు కాలువ రివిట్మెంట్ వాల్ కానివ్వండి, రోడ్డు కానీ వేయాలని ఎన్ఆర్జీఎస్ నిధులతో నియోజకవర్గంలో మొత్తం నా 3 మండలాల్లో దాదాపు 100 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైన్లు కార్యక్రమాలు పెట్టాం. అనేక కార్యక్రమాలు మొదలెట్టి మా శక్తి వంచన లేకుండా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా అన్ని నియోజకవర్గాల కన్నా కొద్దిగా ముఖ్యమంత్రి గారిని బతిమాలో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రిగా ఉన్నా కాబట్టి ఇతర మంత్రులను అడుక్కునో మరి గుడివాడ నియోజకవర్గానికి కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలను తీసుకురావడానికి నేను పనిచేస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కార్యక్రమాలు, ఇళ్లుగా అడుగు తిన్నదని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా ఆయన చేసింది లేదు, చచ్చింది లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే అడుగును అడ్డం పడుతూ నువ్వు ఇవ్వకపోతే నేను ఇస్తా, ఏంది మేము ఇవ్వకపోతే నువ్వు ఇచ్చేది, నీకు అంత సినిమా ఉందా నీకు నీ పార్టీకి? జగన్మోహన్ రెడ్డి గారిని కాదని, మమ్మల్ని కాదని నువ్వు నీ పొగడి బ్యాచ్ వేసుకొచ్చి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తావు. దమ్ముంటే నువ్వు ఈ రాష్ట్రంలో ఎక్కడికి వచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తావు? 8 నెలలు అయింది, కరోనా వైరస్ ఉందని చెప్పి రూము పరిమితమై జూమ్ యాప్లో పెట్టి నీకు ఉండి అక్కడ కూర్చుని నువ్వు బయటికి రాకుండా ఇక్కడ ఉన్నటువంటి నీ పార్టీలో పనికి మళ్ళీ రాయంకృష్ణరావు లాంటి సౌటల్ని, తలకాయ లేని వాళ్ళని, నువ్వు ఏ చెబితే అది నిజమని నమ్మేటువంటి పిచ్చాళ్ళని పెట్టి వీళ్ళందరినీ పంపించి ఏం చేద్దాం అనుకున్నావు వీళ్ళందరినీ. కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి సొల్లుగాడి చెప్పేటువంటి మాటలు రాష్ట్ర ప్రజలు నమ్మరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంతకన్నా నమ్మరు. దయచేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు అనేవాడు తీసేసిన తహసీల్దారు, ఈ పక్కన ఈ పుల్ల తీసి ఇటు నుంచి అటు కూడా పెట్టలేడు, అసమర్థుడు, చౌట, దద్దమ్మ, ఆ కొడుకు పప్పు, ఆ దేనికి పనికిరానటువంటి దునపోతులు అంటాడు.
కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఆయన కులానికి సంబంధించినటువంటి కులాభిమానంతో ఓ కారిపోతున్నటువంటి అభిమానులు కానీ ఎవరో నమ్మొద్దు. నమ్మితే చంద్రబాబు నాయుడికి ఏమవుతుందో జూమ్ మ్యాప్ పెట్టుకుని అక్కడ ఉంటాడు. కాబట్టి మీకు మాత్రం చాలా తీవ్ర పరిణామాలు వస్తాయి. ప్రభుత్వం నిర్వహించేటువంటి కార్యక్రమాలకు అడ్డం పడతాం, ప్రభుత్వ ఆస్తుల జోలికి కానీ వస్తే మరి తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలకి మీరే బాధ్యత వహిస్తారని చెప్పి మరి చంద్రబాబు నమ్మి నిత్యం మోసపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ముఖ్యంగా ఈ సభా వేదిక నుంచి అటువంటి దుర్మార్గుడిని దుష్టుని చంద్రబాబు నమ్మవద్దు. వాడు ఒక నమ్మక ద్రోహి. నమ్మిన వాళ్ళనే వెన్నుపోటు కొడుతాడు. ఎన్టీ రామారావుని కానీ పాప రాయంగా నిమిషాలు పొడిచాడు, నమ్ముతాడు ఎక్కువ. నేను నమ్మను, నన్ను గొడవలేడు. పాప నా ఎమ్మెల్యే కూడా పీకేసి నాకు ఇచ్చాడు. తర్వాత మొన్న ఏం చేశాడు, ఒక ముగ్గురిని తిప్పాడు. బొఫ్ఫను, ఒక జోకరు, వాడు బొఫ్ఫను, అప్పుడు మర్చిపోయాడు చెప్తాను. ఆ ముగ్గురిని తిప్పాడు. తిప్పి ఇలా ముగ్గురిని తీసేసి ఇలా ముగ్గురు కన్నా డబ్బు ఖర్చు పెడతాడు. ఎర్రగా పొరగా ఉన్నాడు, తండ్రి లేడు. ఈ అయితే పాప అమ్మాయికి నేను చెప్పగా నిలిపోతాడని మా తమ్ముడు అవినాశం పట్టుకొచ్చి పెట్టాడు. నేను ఎలక్షన్ ముందు చెప్పి ఆయన ఎలక్షన్ అయినాక అర్థమైంది. వచ్చి అమ్మ నమస్కారం, నువ్వు చెప్పింది 100% కరెక్ట్, మా పరిస్థితి అన్నాడు. మా తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటే రమ్మని చెప్పి తీసుకుపోయాం. కాబట్టి చంద్రబాబు నాయుడిని పదే 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 నమ్మి రాయన్ దేశంలో పాపం ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇటువంటి నమ్మక ద్రోహితో నువ్వే జాగ్రత్తగా ఉన్నావు, నువ్వు తీవ్ర ఇబ్బందులకు గురవుతావు ఆయన నమ్మితే అని చెప్పి రాయన్ దేశంలో కూడా మరి సభా వేదిక ద్వారా తెలియజేస్తూ ఇంత లేట్ అయినా కూడా మీరు అందరూ ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక్కొక్క ఇంటికి 1,50,000 రూపాయల చొప్పున సబ్సిడీ డబ్బులు తెచ్చేస్తున్నాడు. లబ్ధిదారుల దగ్గర కొంతమంది 89,000 మంది దగ్గర 1,00,000 కట్టించాడు, 75,000 కట్టించాడు, 50,000 కట్టించాడు, 25,000 కట్టించాడు, యావరేజ్ని 50,000 కట్టించాడు. వీళ్ళ దగ్గర లబ్ధిదారుల దగ్గర ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 180 కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేశాడు. రాజశేఖర రెడ్డి గారు పొలం కొని చనిపోయాడు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బు తెచ్చేసుకున్నాడు, లబ్ధిదారులు ఇచ్చే డబ్బు తెచ్చుకున్నాడు. కొంతమందిని అయితే ఈ 1,200 మందికి మీకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసేస్తాను, మీ పేర రాష్ట్ర ప్రభుత్వం లోన్ ఇస్తుంది, సబ్సిడీ ఇస్తుంది 1,00,000, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మీరు కట్టింది కాక 3 లక్షల రూపాయలు మీ పేరు హౌసింగ్ లోన్ తీసుకుంటానని చెప్పి సంతకాలు పెట్టించి 1,200 మంది దగ్గర మనిషికి 1,00,000 రూపాయలు చొప్పున 35 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. అంటే 210 కోట్ల రూపాయలు ఈ దుర్మార్గుడు పేదల ఇళ్ల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం దగ్గర, లబ్ధిదారుల దగ్గర, బ్యాంకుల దగ్గర తెచ్చి ఈ దుర్మార్గుడు కాంట్రాక్టులకు ఇచ్చింది 130 కోట్ల రూపాయలు ఇచ్చి 100 కోట్ల రూపాయలు బ్యాంకులోని డబ్బులు, లబ్ధిదారులు కట్టిన డబ్బులు, సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చిన డబ్బులు వేరే అవసరాలకి తరలించినటువంటి దుర్మార్గుడు దుష్టుడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు సిగ్గు లేకుండా 1,200 ఇళ్ళు మొదలెట్టి దాంట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ధిదారుల దగ్గర నుంచి బ్యాంకుల నుంచి వసూలు చేసినటువంటి డబ్బులు 100 కోట్ల రూపాయలు పందికొక్కులాగా ఇతర అవసరాలకు వాడేసుకుని నేను కట్టాను, ఇప్పుడు మీరు ఎందుకు ఎవరని చెప్పి అడుగుతాడు. అక్కడ టాయిలెట్స్ మీరు మంచినీళ్ళు ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇచ్చామన్నాడు కానీ మేము ఇచ్చేస్తే మీరు 3వ ఫ్లోర్లో ఉంటారు. నేను ట్యాంకర్ పంపిస్తే పైన ట్యాంకులు గట్ల పైపులు లేవు, మీరు కింద నుంచి నీళ్లు బకెట్లతోనూ బిందులతోనూ 3వ ఫ్లోర్కి 4వ ఫ్లోర్కి నీళ్లు మోసుకెళ్ళాలి. వీడేమో మొగుడు వచ్చి మోసుకెళ్తాడా, చంద్రబాబు నాయుడు అమ్మ మొగుడు వచ్చి మోసుకెళ్తాడా నీళ్లు? అక్కడ రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, మీరు వాడుకున్నటువంటి వాటర్ ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు, కరెంటు లేదు. ఆ ఇళ్లను 80% 1,200 ఇళ్ళు ఇచ్చి 89,000 మందికి వీడు ఇమ్మంటాడు. వీడి నాయకుడు ఇక్కడ ఒక సౌత ఉన్నాడు రాయంకేశ్వర, వీడెళ్ళి నేను ఇస్తాను మీరు ఇవ్వకపోతే నువ్వురా దమ్ముంటే మగాడు అయితే నువ్వు చంద్రబాబు ఈ పార్టీ పక్కన ఏమిస్తారా? చిన్న ఇల్లు ఇవ్వండి ఇప్పుడు వాళ్ళు సొల్లు కబుర్లు, జనం అమాయకులు, పిచ్చోళ్ళు, వాళ్ళకి ఏమి తెలదు. నాకు డబ్బా జనంతో 4 ఉన్నాయి, మేమేం చెబితే అదే ప్రజలు నమ్ముతారు అన్నటువంటి పిచ్చ భ్రమంలో చంద్రబాబు నాయుడు, ఈటీవీ రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ, బిఆర్ నాయుడు TV5 ఇవి వీళ్ళు తప్పించి మేధావులు ఎవడో లేడు. వీళ్ళే నలుగురు కూర్చుని మాట్లాడేసుకునే
పొద్దున్న 6ంటికి ఒకడు 8ంటికి ఒకడు ఈ టీవీలో మధ్యలో చంద్రబాబు జూమ్ కెమెరా పెట్టుకుని వచ్చి వీడియో చూస్తే జనం పిచ్చోళ్ళ. ఈరోజు ఈ పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 89 ఇళ్ళు సరిపోవు, 8900 ఇళ్ళు సరిపోవు. టిట్కో నుంచి కట్టే ఇళ్ళు కాకుండా ఇంకా ల్యాండ్ కావాలంటే ఎన్ని ఎకరాలు కావాలని చెప్పి అడిగాడు ఆయన. ఇంకో 90 ఎకరాలు అవసరం ఉంటుందని చెప్పాను నేను. ఎమ్మటే 90 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేశారు. వాటికి డబ్బులు ఇచ్చేసాం, భారంతో తోలాం. మళ్ళీ ఈ 90 ఇళ్ళు ఎకరానికి 5500 మంది చొప్పున 4000 మందికి ఆ ఇళ్ళు వస్తున్నాయి. ఈ 9 అవి 4 13,000. ఇంకా 3000 మంది లబ్ధిదారులు మిగిలిపోయారు. మళ్ళీ కలెక్టర్ని జేసీ గారిని అడిగాను నేను, సార్ టైం అయిపోయింది, అయినా ఇంకా 3000 మంది లబ్ధిదారులు మిగిలిపోయారు, మీరు ల్యాండ్ ఎక్వైర్ చేస్తారంటే నా కలెక్టర్ గారు, సార్ మమ్మల్ని ఇబ్బంది పెట్టమాక.